చిలుకు చిలుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల గుడిని జాడ విడిచి ఒళ్ళు మరిచి మానజాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ కూలు జల్లింది సింగారంగా చిలుకు చిలుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో పోతుంటే ఇది కౌగిలి పొదరింటికి పద పదమంది ఈ కౌగిలింతలోన పైన మబ్బు తలపు తొలి వలపు ఇక తకచం తకచం వయసు కడి సొగసార విరిసే సమయం నీలి బొబ్బు పురుల ముడిని జాడ విడిచి ఒళ్ళు మరిచి నీళ్ళ కూరదల్లి వానొచ్చే వరదొచ్చే ఏమనుకుంటే మేము గంత చేసిన వాళ్ళు సప్పట్లు కూడా కొడతలేరు అనుకుంటూ పోతారు. వాళ్ళ లోపలికి వెళ్ళి కొట్టరే అయిపోయిందిగా. ఇప్పుడు నరసింహ ప్రసన్నుడనయ్యా ఏ వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవ, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీతో సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు కానీ రాత్రి కానీ గృహం లోపల కానీ వెలుపల కానీ అస్త్రశస్త్రాల వల్ల కానీ సజీవుల చేత కానీ నిర్జీవుల చేత కానీ నా మరణం సంభవించకూడదు. సమస్త లోకాలకు సామ్రాట్ నవ్వాలి, అఖండ శక్తివంతుడు నవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. ఈ సమస్త లోకాలకి నేనే భగవంతుడిని. ఇకపై ఆ పిరిగి పన్న విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. ఇక మీరందరూ నేను చెప్పిన విధంగానే పనులు చేయాలి. అన్ని దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. హిరణ్యకశిపుడే భగవంతుడు అని కీర్తించాలి. రాకుమారా, మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసురు జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. నేను అసురుని, కానీ భక్తికి జాతితో సంబంధం ఏముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకుని రమ్మన్నారు. రా కుమారా, నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తుని
కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంట చెప్తే వినాలనుంది. చెప్పు రాకుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ప్రహ్లాదా, ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుణ్ణి. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నన్ను క్షమించండి తండ్రి. నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువులు స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణ వేడుకోండి. థూ! ఆ పిరిగి పన్న విష్ణుని నేను శరణ వేడుకోవాలా? ఛీ! నీ చిన్నాన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్న గారిని సంహరించి వలన స్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్న గారే క్షమించురా అని తప్పు చేశారు. ఓరి ద్రోహి! ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణ దండన విధిస్తున్నాను. నాకు తెలిసి ప్రహ్లాదుని ఆ విష్ణువే ఏదో మాయా రూపంలో వచ్చి కాపాడుతున్నాడు అనిపిస్తుంది. మీ సోదరి హోలికా సాయంతో కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతున్నాం. నీచుడా, కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు దొత్తువే కదా, పిలువు అతన్ని. కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడు, చూద్దాం. మీరు ఎవరినైతే పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు. అస్తమిస్తున్న సూర్యుని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు గృహం లోపల లేవు, వెలుపల లేవు. గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఒక్కసారి నా పూలని బాగా చూడు. సజీవము కాదు,
జ్వరం